హై టు ఆల్ ఎట్లున్నారంతా. సో ఫైనల్గా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తుందన్నమాట. ఎల్లమ్మ కళ్యాణం రోజు అయితే వచ్చేసింది. ఇది ఎల్లమ్మ లగ్గంకి పందిరైతే వేసినారనమాట. పచ్చని పందిరి కింద ముగ్గులు అన్నీ పెడితే ఎంత బాగా కనిపిస్తుందో కదా. నైట్ బోనాలు అవన్నీ అయ్యేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. పడుకునేసరికి 1 అయింది. ఇంకా సో అప్పుడు నైట్ పందిరి వేసేటప్పుడు వీడియో తీయడానికి అయితే ఇంకా నాకు ఓపిక లేకుండే. సో తీయలేదు. ఎర్లీ మార్నింగ్ 6కి లేచినాము. లేచి అప్పుడైతే వచ్చి వీడియో తీసినాను. లేవంగానే ఫస్ట్ పందిరి చూద్దామని చెప్పేసి కిందికి వచ్చినామన్నమాట. కిందికి వచ్చి వీడియో అయితే తీసినాను. ఇంటి ముందు పచ్చని పెళ్లి పందిరి చాలా బాగా అనిపించింది. నేనైతే ఇదంతా ఎల్లమ్మ లగ్గం చూడడము, అందులో పార్టిసిపేట్ చేయడము ఇదంతా కూడా ఫస్ట్ టైం అన్నమాట. ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో ఇంకా ఇంటి ముందు పైన అన్నమాట. పైన ఇంటి ముందు అయితే ఇట్లా ముగ్గేసినాను. గడప అయితే కడిగి పూదిచ్చి మంచిగా ఇంటి ముందు అయితే ఇట్లా ముగ్గేసినాను. తిప్పుడు ముగ్గు అయితే బాగుంటుంది, నిండుగా కనిపిస్తుంది అని చెప్పేసి తిప్పుడు ముగ్గు అయితే వేసినాను. ఇంకా ఇంటికి తోరణాలు పువ్వులు నిన్ననే అయితే పెట్టేసినాము, బోనాలు ఉండే కాబట్టి. ఇంకా పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. కిందికి వచ్చినాము. కిందికి వచ్చి మంగళారతులు తీసుకొని కిందికి వచ్చినాము. పందిరి చుట్టూ 5 రౌండ్స్ అయితే తిరిగినాము. కానీ అది వీడియో తీయడానికి ఎవరు లేరనమాట. ఎవరో ఒకరు ఏదో ఒకటి పట్టుకొనే ఉన్నారు హ్యాండ్లో. అందరూ బిజీ ఉండే. సో ఆ వీడియో అయితే ఒకటి మిస్ అయింది. బాగుండే మంగళారతులు పట్టుకొని తిరగడము. ఇంకా ఇక్కడ నుంచి పెళ్ళి పనులైతే స్టార్ట్ అయినాయి అన్నమాట. బియ్యం పోసి బియ్యంని ఇట్లా విసరడము అదంతా కూడా బాగా అనిపించింది. ఫస్ట్ టైం చూసినాను, బాగా అనిపించింది అన్నమాట. ఓన్లీ వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే చేయాలంట. సో అక్క బావ వాళ్ళ పిల్లలు అత్తయ్య అందరు కలిసి బియ్యం విసరడం అవి అవైకున్నది ఏమేమి సవన వల్ల నేరడల్లా బంగారు బట్టిన వైకున్నది ఎల్లో నేరడల్ల పట్టుకో ఎగిరిగల బాగున్నది ఎల్లో నేరడల్లా ఎల్లమ్మ పెళ్ళికి మరి ఎవరు వచ్చి ఎల్లో నేరడల్లా మూడుగోటాముల ముందల చేరే అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అరగొనయ్యలో అన్నవ చేరే అల్లో నేరడల్లా దేవన దేవులు ఏరవ చేరే అల్లో నేరడల్లా సువ్వే గోవానరంగ సువ్వే మా వానరంగ సువ్వే గవేడి రంగ సువరాది
సున్నమూలు జాగులేమో సొంపు తీర వేసినాము లోకలేకి గంగడంబో ఏక చిత్తమేమో గట్టి గంగదావి వెయ్యరమ్మ చారిదానమో అత్తరనాగమ్మరావు అలవేల మంగమ్మరావే బొమ్మ నిమ్మ బండు రావే గోట్నమేమగా ఎప్పుడెప్పుడు వచ్చినారు ఏమి నీళ్ళు వచ్చినారు ఇడ్లీ దోశ దీని అల్లా ఇప్పుడల్లా వచ్చినారు ఉండే గోర వండగమ్మ వడిసనంద నేతి పట్టం రామగోర వండగమ్మ జరనంద నేతి పట్టం ముక్క ముక్కలాడి రమ్మ ఒక్క గడియలో అట్లవారు చేసినారు అన్నలాది కాలమేమో అమరవాడు చేసినమ్మ గంటల పొన్నే అమరవాడు చేసినాడు గంటల పొన్నేమో కానీ అమరవాళ్ళు చేసినమ్మ కోశకుందనా అవ్వనాలు సువ్వనాలు అవి కొన్ని రాజనాలు ముళ్ళు లేని రాజనాలు ముదిగ జాలనా అవి తెచ్చుకున్నతోన అవరంగా పోసినాము ఒక్కత్త కోడల్లో ఏడుగురి ఆరల్లో రంజి రంజి బామలకు రామరాయనే ముంచి ముంచి ఇవ్వరమ్మ నైటి సీతలో ముంచి ముంచి ఇవ్వరమ్మ కళ్ళకి రసలో ఏ కళ్ళు సీసాలు మందు సీసాలు అంటవా ఓ జగదప్ప చెత్త మొత్తం మంచి మంచాలకు వస్తుంది నీకు వస్తలేదు ఏముంది అత్త చెరువు బిర్యానీ తినమాట తింటావు లేదు ఊహో లేదు ఓ బిడ్డ నేను 90 సీసాలు అంటే ఇల్లుగా ఆయన మొత్తం కళ్ళు మూస్తున్నారు లొట్టలు వేసుకుంటుండు మూడు బాగులారాయి ముద్దాలరాయ మూడు బాగులారాయి ముగ్గురు విశ్రంగా ఉదయ మస్వ ముగ్గురు విశ్రంగా నాలువాగులారాయి తలందురాయ నాలువాగులారాయి నలుగురు విశ్రంగా నలగాయ మస్వ నలుగురు విశ్రంగా ఐదు బాగులారాయి అదాలరాయి ఐదు బాగులారాయి ఐదుగురు విశ్రంగా అన్నమాయ మస్వ ఐదుగురు విశ్రంగా ఏడు బాగులారాయి ఎల్లమ్మరాయి ఏడు బాగులారాయి ఏడుగురు విశ్రంగా ఎరమెక్క బస్వ ఏడుగురు విశ్రంగా పది బాగులారాయి అరదమ్మరాయి పది బాగులారాయి గౌరమ్మ పది గౌరమ్మ గౌరమ్మ మట్టేసేదందుకు మల్లెగానే మట్టేసేదందుకు కట్ చేసా కాదన్నా మొత్తం ఏమో డౌట్ పట్టుకో పట్టుకో చూసాయి అయితే లేదు ఇందే ఖర్చు చేస్తారేమో ఆ లోపల మామూలు ఉంటారు చూపిస్తారా మా వాళ్ళు లోపల ఉంటారు చూపించమంటారు నర్సనాలు చూపించమంటారు పోకొని పానం బాగలేదు నేనా నిన్నంతా అంటారా ఆ మొదట్లో అంట కాదన్నా అచ్చ వీరా కాదరా చేపిస్తా అవుతుంది మళ్ళీ రివర్స్
ఇంకా కింద పందిట్లో అది బియ్యం ఇసరడం అదంతా అయిపోయినాక మళ్ళీ పైకి వచ్చినామన్నమాట. ఇంకా అక్క వాళ్ళు ఎల్లమ్మ కళ్యాణం చేపిస్తున్నారు కాబట్టి అమ్మగారు బియ్యం పోయాలి అంటే మా అమ్మ అయితే వాళ్ళ అక్కకి బావకి బియ్యం అయితే పోసిందనమాట. ఇద్దరికి కొత్త బట్టలు తీసుకొని వచ్చి బియ్యం పోసింది. ఇంకా డాడీ లేడు కాబట్టి అమ్మ పోయొద్దు, నేను అన్మ్యారీడ్ కాబట్టి మేము కూడా పోయొద్దు కాబట్టి ఇంకా అక్కడ ఉన్న మా రిలేటివ్స్తో అయితే అక్కకి బావకి బియ్యం అయితే పోయించినాం అనమాట. కొత్త బట్టలు ఇద్దరికి కొత్త బట్టలు తీసుకొని వచ్చి బియ్యం అయితే పోసినాము. ఇంకా ఒక్కొక్కరు వచ్చి రిలేటివ్స్ అందరూ కలిసి అక్క వాళ్ళకైతే బియ్యం పోసినారు. బియ్యం పోసినాక అక్కడ పటం కనిపిస్తుంది కదా, ఎల్లమ్మ పటం కూడా వేసినారు. ఎల్లమ్మ లగ్గం అయినాక ఆ పటం మీద తొక్కుతారంట. ఇంకా బియ్యం పోసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ కళ్యాణం స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఒక్కొక్కరు అయితే బియ్యం అయితే పోస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఎల్లమ్మ కళ్యాణము వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. దానికి 2 పార్ట్స్ అయితే పెడతాను. అంటే ఒకటే కంటిన్యూ చూడాలంటే కొంచెం బోర్గా ఫీల్ అవుతారు కదా, సో 2 పార్ట్స్గా అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. అంత నియర్గా చూసే అదృష్టం అయితే నాకు దొరికింది. చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను అనమాట. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు వీడియోస్ ఇంకా కొంతమందికి షేర్ అవుతాయి అన్నమాట. సో తను వచ్చేసి గురువు. ఎల్లమ్మ కళ్యాణం అంతా కూడా తనే చేస్తున్నారనమాట. సో వాళ్ళైతే వచ్చి మా ఇంట్లో ఎల్లమ్మ కళ్యాణం అయితే చేసినారు. సో ఇంకా అక్క వాళ్ళకైతే బియ్యం పోస్తున్నారనమాట. ఎల్లమ్మ కళ్యాణం ఇంత దగ్గర నుంచి చూసి అందులో నేను ఏదో ఒక పని చేసినందుకైతే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.